హాయ్ అండి, అందరూ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యున్ అండ్ కెరీర్ గారిని సంయుక్తంగా విద్యార్థుల కోసమైనటువంటి అనేక వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. 2022 నుంచి 2025 సో 4 అకాడమిక్ ఇయర్స్లో భారతదేశ వ్యాప్తంగా కానీ లేదా పర్టికులర్గా మన తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రాంతాల్లో జరిగినటువంటి ప్లేస్మెంట్స్ ఏం జరిగినాయి, ఎంత ప్యాకేజీలు వచ్చినాయి, ఏ కాలేజీల్లో ఎంత పర్సంటేజ్ ఆఫ్ ప్లేస్మెంట్స్, ఎంత ప్యాకేజ్ కొట్టగలుగుతున్నారు, ఇటువంటి కొన్ని సత్యాలను మనం మాట్లాడుతున్నాం. సో తెలంగాణ రికార్డ్స్ మీద నాకు పూర్తిగా పట్టు ఉంటుంది కాబట్టి మీరు దీన్నే సేమ్ ఆంధ్రాకి కూడా అన్వయించుకోండి. ఎందుకంటే గాయత్రి విద్యా పరిషత్, ఎస్ఆర్కేఆర్, లేకపోతే భీమవరం విష్ణు, పివి సిద్ధార్థ, వీళ్ళందరూ కూడా టాప్ ప్లేయర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా తెలంగాణతో ఈక్వల్గా ప్లేస్మెంట్స్ చేశారు, ఏం తక్కువేం కాదు. టాప్ 10 ఎక్కడున్నా టాప్ 10 ప్లే చేస్తుంది, ఉండేటువంటి మెరిట్ని బేస్ని బట్టే కాబట్టి. ఫస్ట్ ఆఫ్ ఆల్ సిబిఐటీలో తీసుకున్నట్లయితే 8 లక్షల రూపాయలు మనకి స్టార్టింగ్ ప్యాకేజ్గా ఉందండి. 8 లక్షలు. సేమ్ ఇదే లైనప్ మీకు వాసవి విఎన్ఆర్ వరకు ఉంది. గోకరాజు నుంచి మళ్ళీ డీవియేషన్ ఉంది. గోకరాజులో మనం తీసుకున్నప్పుడు దీంట్లో హయ్యెస్ట్ ప్యాకేజ్ వచ్చేసి సరే 8 లక్షల ప్యాకేజీలు ఎంతమందికి వచ్చి ఉంటాయి? సపోజ్ 50% ప్లేస్మెంట్స్ అయినాయి అనుకుందాం మన ఎగ్జాంపుల్. సో ఒకవేళ మనం 1500 ఇంటేక్ అయితే ఓకే, 1500 ఇంటేక్లో అంటే ఒక 800 మంది ప్లేస్ అయ్యారు అనుకుంటే 800 మందిలో 600 to 700 మెంబర్స్ ఈ ప్యాకేజీలో ప్లేస్ అయ్యారు. మిగిలిన 100 మందికి వేరే ప్లేస్మెంట్స్ వచ్చినాయి. ఈ 100 మందిలో ఒక 10 మందికి ఒక 40 lakhs అట్లా వచ్చింది. ఇంకొక 20 మందికి ఒక 30 లక్షలు వచ్చింది. ఓకే, ఇంకొక 50 మందికి ఒక 18 లక్షల ప్యాకేజ్ వచ్చింది. ఈ 100 మంది ఎవరయ్యా అంటే సిబిఐటీలో ఉన్నటువంటి 1800 మందిలో 5000 లోపు ర్యాంక్ వచ్చినటువంటి పిల్లలు. 5000 కాదు, 3000, 2000, 1500 ర్యాంక్ వచ్చి సిబిఐటీలో చేరినటువంటి 100 మందికి ఇదిగో ఇంతమంది ప్యాకేజ్ కొట్టగలిగారు. తర్వాత మిగిలిన వాళ్ళు మ్యాక్సిమంగా అంటే 600-700 మందికి 8 lakhs ప్యాకేజ్ అనేది వచ్చింది. 8 lakhs అంటే ఎంత అంటే నెలకి 70,000 అందాజాగా, 70K పర్ మంత్. ఇది సిబిఐటి వాసవి విఎన్ఆర్ స్టాండర్డ్. కేవలం ఆ 100 మందికి మాత్రం ఇక్కడ ఒక 10 lakhs అబవ్ వచ్చినాయి. విఎన్ఆర్లో కొంచెం ఈ 10 lakhs ప్యాకేజ్ని వాళ్ళు టార్గెట్ పెట్టుకొని చేశారు కాబట్టి ఒక 200 మెంబర్స్ వచ్చినాయి. కేఎంఐటీ కూడా అందాజాగా ఒక 200 మెంబర్స్ ఈ 10 lakhs అబవ్ ప్యాకేజెస్ వచ్చినాయి. ఎంతమందిలో ఈ పర్సంటేజ్ తీసుకున్నప్పుడు 15% మెంబర్స్కి ఒక 10 lakhs అబవ్ వచ్చింది. 10 lakhs అంటే మంత్కి ఎంత పడుతుంది మనకి? దాదాపు 10 lakhs అంటే అదే 70,000 పడుతుందా, 80,000 పడుతుంది. 80K పర్ మంత్. ఇది ఓన్లీ 15%, అది కూడా టాప్ 6 కాలేజెస్కి వచ్చినాయి. సరే, టాప్ 10 కాలేజెస్కి అంటే 6 తర్వాత ఉన్నటువంటి టాప్ 10 కాలేజెస్లో యావరేజ్ ప్యాకేజ్ ఎంత ఉంది అంటే షార్ప్లీ నేను మళ్ళీ ఒకసారి స్టిక్ అనే చెప్తున్నా, 4.5 to 5.5 lakhs మాత్రమే దీని యొక్క యావరేజ్ శాలరీ ఉంది. 4.5 లక్షల సంవత్సరాల నుంచి 5.5 లక్షల సంవత్సరం వరకు ప్లేస్మెంట్స్ వచ్చినాయి. టాప్ 10లో వరకు ఎంతమంది ప్లేస్ అయ్యారంటే సేమ్ థింగ్ అనమాట. మళ్ళీ ఒక 50% టాప్ 10 టాప్ 20 వరకు 50% ప్లేస్ అయ్యారు. 50%. సో టాప్ 20 కాలేజెస్ మనం తీసుకున్నప్పుడు అబౌట్ 10 lakhs ప్యాకేజ్ ఎంతమంది ఉంటారంటే కాలేజీకి ఒక 10 మంది ఉంటారు. అంటే 1500 ఇంటేక్ ఉంటే 10 మంది ఉంటారనమాట ఈ 10 లక్షలు కొట్టిన వాళ్ళు. రిమైనింగ్ అందరూ కూడా ఇదే బ్యాచ్. 4.5 లక్షలు అంటే ఎంత వస్తుంది మీకు? 30,000 వస్తుందా? 35,000 వస్తుంది. 35K పర్ మంత్. ఇది కూడా ఎంతమందికి వచ్చింది? కేవలం 50% మించలేదు. టాప్ 20 to 40 కాలేజెస్లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3.5. టాప్ 20 to 40 కాలేజెస్లో యావరేజ్ ప్యాకేజ్ వచ్చేసి 3.5 lakhs to 4.2 lakhs. అంటే 27,000, 28,000 నుంచి ఒక 30,000 దాకా, 27,000 to 35,000. తెలంగాణలో, ఆంధ్రప్రదేశ్లో కూడా భూముల రేటు విపరీతంగా పెరిగినాయా? ఒక్కొక్క భూమి అయితే ఎకరా నుంచి ₹1,00,00,000 నుంచి 10 కోట్లు, 100 కోట్ల దాకా వచ్చింది. విచిత్రం ఏంటంటే మీరు కూడా వచ్చి ఇక్కడ సేమ్ ఇదే ఉద్యోగం కోసం పోటీ పడుతున్నారు. ఇది ఎక్కడ అన్యాయం? మీరు 27,000 నుంచి 35,000 జీతం తీసుకొని వాళ్ళు ఎట్లా బతకాలా? మేము గచ్చిబౌలిలో ఉంటాం, మా చుట్టుపక్కల ఐటీ క్యారిడార్ ఉంది, 15,000 హాస్టల్ ఫీజు, బండి ఎక్కించుకొని డీజిల్ కొట్టించుకొని తిరగడానికి, సాటర్డే సండే పబ్బు పోవడానికి ఆ 10,000 పోతుంది. ఇంటి దగ్గర నుంచి మళ్ళీ 10,000 పంపిస్తే కానీ ఇది బతకలేని పరిస్థితి. పోరి ఉంటుంది, పబ్బు ఉంటుంది, 100 పంచాయతీలు ఉంటాయి యూత్ అంటే. మరి వీటన్ని పైసలు కావాలి కదా. మీరేమో ఎదగండి, నెక్స్ట్ దానికి చెప్పుకుంటున్నాను. నేను కరీంనగర్లో ఒక పిల్లవాడు సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. 2022 పాస్డ్ అవుట్ బ్యాచ్ స్టూడెంట్ వాడు ఇచ్చినటువంటి సూసైడ్ నోట్లో ఏముందంటే
విశ్వ ప్రయత్నం చేసినట్టు పాపం వాడు ఉద్యోగం కోసం. పట్టుమని 25,000 ఉద్యోగం కూడా దొరకలేదు. నేనే తప్పు చేసినానా, వ్యవస్థే తప్పు చేసిందా అంటూ నిలదీస్తూ ఒక ఉత్తరం రాసి చచ్చిపోయాడు. అంటే మీరు ఆలోచన ఏం చేయరా? అంటే దొబ్బేయటమే, ఎవరు ఎటు పోతుంటే అటు పడి దొబ్బేయటమే. పాలకులకి తీరిక లేదండి మన గురించి ఆలోచించి, మీ స్టూడెంట్స్ భవిష్యత్తు గురించి ఆలోచించి. వాళ్ళు ఎలక్ట్రల్ సిస్టంలో ఉంటారు. ఎవడు ఓటేస్తాడా, ఎవడు ఏ పథకం ఇస్తే ఓటేస్తాడా అనేటువంటి ధోరణిలో ప్రభుత్వం ఉంటుంది. మనం వాళ్ళని తప్పుపట్టలేం, ఎందుకంటే ఇది ప్రజాస్వామ్యం. వాళ్ళు అలాగే నడిపిస్తారు. ఎప్పుడు తెలంగాణ కానీ లేకపోతే ఈ పర్టికులర్గా తెలంగాణ తీసుకున్నప్పుడు ఉద్యమాల పురిటిగట్టిది. ఎంతో చైతన్యవంతమైనటువంటి జీవితాన్ని గడిపి చాలా ఇన్నోవేటివ్గా ఆలోచిస్తూ ఉంటారు తెలుగు ప్రజలు. ఓవరాల్గా పర్టికులర్గా తెలంగాణ ప్రజలు కూడా అంతే ఇన్నోవేటివ్గా ఆలోచిస్తుంటారు. మరి ఈ పరిస్థితికి మీరు తెలిసి మరి ఏం చేయమంటారు సార్? అనేక స్తంభాలు ఉన్నాయి. సోషల్ స్టేటస్ నేను నెక్స్ట్ చేస్తాను. ఈరోజు మొత్తం కూడా నాకు ఆవేదన అనమాట. అంటే సార్ ఏంటి ఈరోజు మీరు విచిత్రంగా కొన్ని మీరు ఎప్పుడు బిజినెస్ మ్యాన్ కదా, బిజినెస్ మ్యాన్ లాగా మాట్లాడుతుంటారు. ఈరోజు ఏదో ఎమోషన్ వచ్చినట్టుంది. అంటే ఆ పిల్లోడు రాసినటువంటి ఉత్తరం చదివినా నేను, మస్తు బాధ వేసింది నాకు. అంటే ఎప్పుడు మేము మా బాణ కడపను చూసుకోవడమైనా కొద్దిగా సమాజం గురించి కూడా ఆలోచిద్దామని చెప్పేసి ఎప్పుడో చిన్ననాటి జ్ఞాపకాలు గుర్తొచ్చి ఈరోజు ఈ సోదంతా చెప్తున్నా మీకు. ఆలోచించండి. ఇప్పుడు మీరు ఒక కాలేజీ పోయేసి ఒక 5 lakhs డొనేషన్, 4 lakhs డొనేషన్ కూడా చదువుతున్నారు. ఆ కాలేజీలో చేరినటువంటి మెరిటోరియస్ స్టూడెంట్లో 4 lakhs ప్యాకేజ్ వస్తుంది. ఓకే, అంటే ఒక 28,000 30,000 రూపాయలు వస్తుంది. ఈ 30,000 రూపాయలతో నా కొడుకు బతకగలడా, లేకపోతే నా కూతురు బతకగలదా అని ఆలోచిస్తారా? ఏమిలే, చిట్టి బాండివా తీసుకొచ్చి వాడికి పైసలు కట్టినవా, చేతులు దులిపేసుకొని వెళ్ళిపోయినావా హాస్టల్లో చేర్చి. ఎట్లా మరి వాడి సర్వైవల్ ఎట్లా? సార్ మరి ఏది లేకుండా ఇంటికాడ ఉండే బదులు ఏదో ఒకటి చేస్తే బాగుంటుంది కదా అని చెప్పేసి. అంటే మీ సోషల్ స్టేటస్ కోసం, మీరేదో ఇంజనీరింగ్ చదివిండి అని చెప్పడం కోసం, ఉద్యోగాలు లేని ఉద్యోగాల కోసం స్ట్రగ్లింగ్ ఉన్నటువంటి జోన్లో మీరు నెట్టేసేసి చేతులు దులిపేసుకుంటే ఇది ఎక్కడ బాధ్యత? ఒక్కసారి ఆలోచన చేయండి. సపోజు ఎవరికి 4,30,000 రూపాయలు ఎవరికి ఇంపార్టెంట్? బీదవాళ్ళు ఉంటారు. భారతదేశంలో చాలా వ్యత్యాసాలు ఉన్నాయన్నమాట. నెలకి 10,000 సంపాదించేవాళ్ళు కూడా ఇప్పుడు కూడా భారతదేశం యొక్క యావరేజ్ ఇన్కమ్ వచ్చేసి 7,000 రూపాయలు పర్ కుటుంబానికి. వాళ్ళు నిజంగా మీకు 7,000, 10,000, 12,000 సంపాదించుకుంటున్నారు కుటుంబంలో. మీ బిడ్డను తీసుకొచ్చి ఈ కాలేజీలో చేరిస్తే వాడికి ఆ 25,000 రూపాయలు, 30,000 రూపాయలు అనేది అపరూపమైనటువంటి అమౌంట్. వాడు రూమ్ తీసుకుంటాడు, మంచిగా నలుగురు కలుసుకొని వండుకొని తింటారు. వాడు ఆ సేవ్ చేసి వాళ్ళ కుటుంబాన్ని అప్లిఫ్ట్ చేస్తాడు. మరి మీరు చిన్నప్పటి నుంచి ఏసీ రూమ్లో పెడతారు, ఇంటర్నేషనల్ స్కూల్స్లో చదివిస్తారు, నారాయణ శ్రీ చైతన్య వయసు 2 సంవత్సరాలకి 8 లక్షలు కడతారు. బిడ్డ నువ్వు తగ్గొద్దు, ఎట్టి పరిస్థితుల్లో లగ్జరీగా ఉండాలి మనం అని చెప్తారు. తీసుకొచ్చి 30,000 ఉద్యోగం వచ్చేది ఇక్కడ అడ్మిషన్ చేసిపోతారు. ఎట్లా? కాంట్రడిక్షన్ కాదు ఇది సార్. మీరు ఇప్పుడైతే ఇట్లుంది, కానీ ఫ్యూచర్ బాగుండదని మీరు ఏమైనా గ్యారెంటీగా చెప్పగలరా? ఇంతగానో గొంతించుకొని చెప్తున్నారు కానీ మీరు అడిగితే ఫ్యూచర్ గ్యారెంటీ ఉంటుంది. అమెరికాలో ఉన్నటువంటి మార్కెట్స్ ఎస్టాబ్లిష్ అయ్యి మళ్ళీ మన తెలుగు ప్రజలు బాగుపడతారు అని అనుకునే ఆలోచన కానీ, లేకపోతే మార్కెట్లో ఆ కండిషన్స్ కానీ ఉంటే ప్రామిస్ నేను ఈ వీడియో చేసి ఉండను. ఎందుకంటే ఒక విద్యార్థి గతంలో మనం తీసుకున్నప్పుడు 30,000తో స్టార్ట్ అయినా 30 లక్షల వరకు ఎగబాగినటువంటి సందర్భాలు ఉన్నాయి. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పుణ్యమా అని, ఆటోమేషన్ పుణ్యమా అని చెప్పేసి ఎవడు కూడా ఎంప్లాయరు శాలరీస్ని ఇంక్రిమెంట్ ఇవ్వడానికి సిద్ధంగా లేడు. ఎందుకంటే వాడికి ప్రాజెక్ట్స్ లేవు. ఒకవేళ ఎవడన్నా డబ్బులు ఉన్నటువంటి వాడు, మరి విప్రో, ఇన్ఫోసిస్, కాగ్నిజెంట్ వాటెవర్ ఉన్నప్పటికి కూడా వాళ్ళు ఈ ట్రాన్స్ఫర్మేషన్ చేసి వాళ్ళ కంపెనీని నిలదొక్కునే ప్రయత్నం చేస్తున్నారు తప్ప ఎంప్లాయీస్కి ఇంక్రిమెంట్ ఇవ్వటం లేదు. గత 10 సంవత్సరాల నుంచి అని పర్టికులర్గా నేను చెప్పను, కానీ ఒక 7 to 8 years నుంచి ఆల్మోస్ట్ ఇంక్రిమెంట్స్ ఒక స్టాల్ అయిపోయినటువంటి పరిస్థితిలో ఉన్నాయి. ఇంక్రిమెంట్ అనేది రావడమే లేదు. ఇప్పటి వరకు మనకు ఉన్నటువంటి ఏకైక ఆశాదీపం, నేను కూడా గతంలో ఈ వీడియో చేయకపోవడానికి కారణం, అమెరికాలో ఈ చదివినటువంటి 1,00,000 మంది విద్యార్థులు, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి 1,50,000 మంది విద్యార్థుల్లో ఒక 60-70 వేల మందిని అమెరికాకు పోయేసి సంపాదించుకుంటే వాళ్ళ వల్ల కొన్ని వేలాది మంది కుటుంబాలు బాగుపడుతున్నాయి కదా. సో ఎట్టగొట్టి జరిగిపోతుందిలే వాళ్ళకై తెలుసుకున్నటువంటి పిల్లలు. మనకున్నటువంటి ఏకైక ఆశాదీపం కూడా ఈరోజు వాళ్ళు డోర్ మొహం మీదే మూసిపడేశారు. మా దేశానికి రావద్దు, మా దేశంలో ఎంప్లాయ్మెంట్ లేదు, మా పరిస్థితి బాగాలేదు, బాగున్నా కానీ మా ప్రజలు మేము చూసుకుంటాం తప్ప మీరు మాత్రం రావద్దు అని చెప్పేసి ప్రతిరోజు, ఈరోజు నిన్నటి రోజున కూడా ఒక వైట్ మన బ్రౌన్ స్కిన్ వాడితో మాట్లాడుతున్నాడు. అంటే మన ఇండియన్ ఆర్ వాటెవర్, ఎందుకు వచ్చారా నువ్వు మా దేశానికి, నువ్వు నా దగ్గర ఉండటం ఇష్టం లేదు, నువ్వు దెబ్బై అని చెప్పేసి అంటూ ఉంటే మనవాడు నవ్వుతూ పక్కకు వస్తున్నాడు అనమాట. జరిగిపోయినటువంటి రోజులన్నీ మంచి రోజులండి, కానీ రాబోయేటువంటి కాలం చాలా కష్టకాలం. మీరు నిపుణుల సలహా మేరకు మీరు చాలా వ్యక్తిగతంగా బిజీగా ఉండొచ్చు, మీ ఉద్యోగ, వ్యాపార, కుటుంబ విషయాలతో కలిపి మీరు ఎంతో బిజీగా ఉన్నప్పుడు కాదు, స్టే బ్యాక్, సిట్, థింక్. మనం ఏం చేస్తున్నాం, నెక్స్ట్ 10 ఏళ్లలో నా పిల్లవాడు ఎక్కడ ఉంటాడు అనే ఆలోచనే లేకుండా మీరు మొండిగా ఈ ప్రయత్నం చేస్తే చాలామంది, ఇంకొక గంభీరమైనటువంటి విషయాన్ని నెక్స్ట్ వీడియోలో నేను చెప్పబోతున్నాను అనమాట.
ఉన్నత విద్యావంతులైనటువంటి బీటెక్ ఎంటెక్ చదివినటువంటి పేరెంట్స్ సార్ బీటెక్ ఎంటెక్ కాకుండా ఇంకొక కోర్సు తెలంగాణలో ఉందా అని అడుగుతున్నారు. అంటే నేను ఇది వాళ్ళ మీద నాకెంతో జాలి కలుగుతుంది. ఎందుకంటే ఉన్నత విద్యావంతులై నెలకు 1,00,000, 1,50,000 సంపాదించేటువంటి వీళ్ళే వాళ్ళ పని ఒత్తిడిలో పడి వాళ్ళ యొక్క బాల్యంలో భారతదేశం ఉన్నటువంటి విధానాన్ని, మల్టిపుల్ సెక్టార్స్లో భారతదేశంలో ఉన్నటువంటి రకరకాల నిపుణులు సృష్టించినటువంటి నిజాన్ని మర్చిపోయేసి బీటెక్ సిఎస్సి చదివితే తప్ప అది అసలు డిగ్రీయే కాదు, ఇంకే డిగ్రీకి విలువ లేదనేటువంటి పరిస్థితిలోకి ఉన్నత విద్యావంతులు రావడం అన్నది సోచనీకే బాధ. ఇంత పెద్ద తెలంగాణ రాష్ట్రంలో అటుపక్క ఇంతకుముందు కేసీఆర్ గారు గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా గచ్చిబౌలి ప్రాంతం కానీ లేకపోతే ఆ సరౌండింగ్స్లో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు డెవలప్ అయినాయి. చాలామంది ఈ డెవలప్మెంట్ని చూసి హైదరాబాద్లో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా గంపకొత్తగా టీఆర్ఎస్ గవర్నమెంట్కి ఓటేశారు. కానీ ఒక విద్యావంతుడుగా, నిపుణుడిగా నాకు అర్థమైంది ఏంటంటే ఎట్ ది సేమ్ టైం అనేక వందలాది మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ జహీరాబాద్లో అనుకోండి, ఫ్యాబ్ సిటీలో అనుకోండి, లేకపోతే ఇతర రంగాలన్నీ కూడా కుదేలైపోయినాయి. ఈరోజు తెలంగాణకు ఉన్నటువంటి లేక ఆంధ్రాకు ఉన్నటువంటి ఏకైక ఆశాదిశం హైదరాబాద్లో ఉన్నటువంటి సాఫ్ట్వేర్ ఎక్స్పోర్ట్స్ మార్కెట్. ఇది కూలిపోయేసరికి లక్షలాది మంది రియల్ ఎస్టేట్ హోల్డర్స్, దాని మీద డిపెండ్ అయినటువంటి లక్షలాది అసోసియేటెడ్ రంగాలు ఎప్పుడైతే కొత్త ఎంప్లాయీస్ రిక్రూట్మెంట్ చేసుకోకుండా కంపెనీస్ ఆపేసినాయో, విప్రో కానీ, ఇన్ఫోసిస్ కానీ, టెక్ మహీంద్రా కానీ ఎప్పుడైతే మొహం సాటేసినాయో ప్లేస్మెంట్స్కి, కొత్త పిల్లలు వస్తేనే ఈరోజు హాస్టల్స్ నడుస్తాయి, కొత్త పిల్లలు వస్తేనే హైటెక్ సిటీలో బిజినెస్ అవుతుంది, కొత్త పిల్లలు వస్తేనే రెంట్లకి జనాలు వస్తారు, కొత్త పిల్లలు వస్తేనే కొత్త బండ్లు కొంటారు, కొత్త పిల్లలు వస్తేనే కొత్త గర్ల్ ఫ్రెండ్ వేసుకొని పబ్లకు పోతారు. నా పబ్లు నడవట్లేదు, నా సెలూన్స్ నడవట్లేదు, నా రెంట్ హౌస్లో నడవట్లేదు, నా ప్లాట్లో అమ్ముడుపోవట్లేదు. మా రేవంత్ అన్న ఈ టైంలో ఏఐ సిటీ, ఫ్యూచర్ సిటీ అని ఆయన అంటున్నాడు. మా పెద్ద మనిషి ఎవరైతే ఉన్నారో చంద్రబాబు నాయుడు గారు, ఆయన క్వాంటమ్ వ్యాలీ అనే పేరుతో కొత్త నినాదాలతో ముందుకు వస్తున్నారు. కానీ వాళ్ళకు కూడా లోపల ప్రజల మీద కానీ ఈ సిస్టమ్ మీద ఏదైతే జరుగుతుందో వాళ్ళకు కూడా గ్రౌండ్ రిపోర్టు, ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ అన్నీ ఉన్నాయి. కానీ చేయడానికి ఏమీ లేదు. కానీ వాళ్ళు చేసుకోవాల్సిన డెమోక్రటిక్ సిస్టంలో వాళ్ళ ఎలక్షన్స్, వాళ్ళ పంచాయతీలు, వాళ్ళ గవర్నెన్స్, వాళ్ళకి సంబంధించినటువంటి వృద్ధాప్య పింఛన్స్, రైతు బంధులు, వాళ్ళకి సంబంధించినటువంటి రకరకాల యావగేషన్స్ రకరకాల సీసీలో గవర్నమెంట్లో ఉన్నాయి. విద్యార్థి సంఘాలు లేదా విద్యావంతులు ఆకునూరి మురళి సార్ ఆధ్వర్యంలో ఒక మంచి విద్యా వ్యవస్థని ప్రక్షాళన చేయడం కోసం కమిటీ వేశారు. ఆ కమిటీ వేసిన తర్వాత ఎన్ని మీటింగ్స్ జరిగినాయో, వాళ్ళు ఎటువంటి అవుట్పుట్ ఇచ్చిందో తెలియదు. ఎవరు ఆలోచించాలి? ఏదేమైనప్పటికీ పేరెంట్స్గా ఎవరో ఏదో చేస్తారని మీరు ఎదురు చూడటం కన్నా మీకై మీరు పెన్ను పేపర్ తీసుకొని గ్రౌండ్ వర్క్ చేసుకొని మీరు చేసేటువంటి పని యొక్క ఫలితం ఏమిటి అని ఆలోచన చేసుకోవాల్సిందిగా తల్లిదండ్రులను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. సో ఇట్ ఈస్ ఏ సో సీరియస్ ఇష్యూ, ఇట్ ఈస్ నాట్ ఏ కమర్షియల్ వీడియో. వై? బికాస్ నాకు కూడా బాధ అనిపించింది. అంటే మేము ఎంతోమందిని చూస్తుంటాం కానీ వాడు సూసైడ్ నోట్ ఏదైతే కరీంనగర్ మీరు కొట్టి చూడండి యూట్యూబ్లో కానీ గూగుల్లో కానీ, వాట్ వాజ్ ద లెటర్ రిటర్న్ బై దట్ కరీంనగర్ స్టూడెంట్స్ బై కమిటింగ్ సూసైడ్. ఒక 25 ఏళ్ల ప్రాయం కలిగినటువంటి ఒక విద్యార్థి బలవన్మరణానికి పాల్పడి తన యొక్క హృదయ విదారకమైనటువంటి తన బాధల్ని ఉత్తరం రూపంలో తను రాసి మరణించాడు. సో ఈరోజు చేసినటువంటి ఏదైతే నేను చేస్తున్నటువంటి 2 వీడియోలు కానీ లేకపోతే ఇంక ఎన్ని వీడియోలు కూడా నా యొక్క బాధకి ప్రదర్శన తప్ప ఎవరినో కించపరద్దామనో లేకపోతే ఇంకోటి చేద్దామనేటువంటి ఉద్దేశం కాదు. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్.